రాజా, అమ్మ చందు, నేను ఏ తప్పు చేయలేదండి. ఇంకా పూర్తిగా కోలుకోవటానికి టైం పడుతుంది. ఈలోగా రాజాని పిలిపించండి. వద్దు రాజా, ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవడానికి సమయం కాదు. నువ్వు రాకపోతే చందు కుమిలిపోతుంది. రా రాజా, వెళ్దాం. నేను రాను, రావాల్సిన అవసరం కూడా నాకు లేదు. కృష్ణ, రాజా ఏడి? చందు ఇందాకటి నుంచి రాజా రాజా అని కలవరిస్తోంది. రాజా రాలేదు. తనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను. అలా చెప్పమని ఆయన చెప్పారా డాడీ? అమ్మా, కాఫీ తీసుకోండి. ఏం రామయ్య, ఈ పెళ్లి ఆగిపోయినందుకు నీకు చాలా ఆనందంగా ఉంది కదూ? పర్వాలేదులే చెప్పు. నీకు నిజంగా ఈ పెళ్లి ఇష్టం లేదు. పెళ్లి అన్నప్పటి నుంచి వద్దని అంటూనే ఉన్నావు. చివరికి అలాగే జరిగింది. నీకు సంతోషంగా ఉంది కదా నీ మాట నెగ్గిందని? నా మాట నెగ్గటం వల్ల నేను ఆనందపడటం కాదమ్మా, నీ జీవితం బాగుపడుతుందంటే నేను ఆనందిస్తానమ్మా. అయినా ఇది జరగాలి, ఇది జరగకూడదని నిర్ణయించటానికి మనం ఎవరమమ్మా? ఆ భగవంతుడికి ఏది మంచిదని తోస్తే అదే చేస్తాడు. భగవంతుడి మీద ఆధారపడటం మానేశాను రామయ్య. నా జీవితాన్ని నేనే చక్కదిద్దుకోవాలనుకుంటున్నాను. హలో, చెప్పు సువర్ణ. అవునే, అనుకోకుండా పోస్ట్ పోన్ అయింది. అది నాకు బాగా దగ్గరైన మనిషికి సీరియస్ గా ఉండి హాస్పిటల్లో చేర్పించాం. అందుకే. నో, అదేం లేదు. వెంటనే దగ్గరలోనే మరో ముహూర్తం చూసి మళ్ళీ పెట్టుకుంటాం. సారీ, మీకు చాలా ఇబ్బంది పెట్టాను. ఓకే, నేను మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాను. నువ్వే వాళ్ళ చూడాల్సిన పని లేదు. ఈ పెళ్లి జరిగి తీరుతుంది. అలా అని నేనేమీ అనలేదు కదమ్మా. ఎందుకు అనవసరంగా నీలో నువ్వే ఏదేదో ఆలోచించుకుంటున్నావు? అంటే నీ మనసులో ఎక్కడో ఇది సరి అయింది కాదు అని అనిపిస్తుంది కదమ్మా. అదేం కాదు. అలా అయితే మంచిదే. ఏ పని చేసినా మనకి మనం సమాధానం చెప్పుకోగలిగేలా ఉండాలమ్మా. హలో హలో మై డియర్ ఎనిమీ, ఎలా ఉన్నావు? నువ్వా? ఎందుకు ఫోన్ చేశావు? ఏం జరిగిందో నీ నోటితో విని తెలుసుకుందామని ఫోన్ చేశాను. పాపం పెళ్ళి ఆగిపోయిందట కదా. నువ్వు బొట్టు పెట్టి పిలవకపోయినా, ఇన్విటేషన్ ఇచ్చి ఆహ్వానించకపోయినా నేనే వచ్చి మిమ్మల్ని ఇద్దరిని జంటగా చూసి కంగ్రాచులేట్ చేద్దామని అనుకున్నాను. అందుకే మీ పెళ్లి మండపానికి కూడా వచ్చాను తెలుసా. కానీ ఆశ్చర్యంగా అక్కడికి వెళ్ళాక తెలిసింది పెళ్లి ఆగిపోయిందట కదా. నీకోసం గిఫ్ట్ కూడా కొన్నాను తెలుసా. జరక్క పెళ్లి జరగబోతోంది. అది నా దయ వల్ల జరుగుతోంది కదా. ఒక మంచి గిఫ్ట్ ఇద్దామని నీకోసం 100 రూపాయలు పెట్టి ఒక అద్దం కొని గిఫ్ట్గా తెచ్చాను. ఎందుకో తెలుసా? నీ మొహం అందులో చూసుకుంటావని. ఎందుకంత కోపం? పెళ్ళి ఆగిపోయినా గిఫ్ట్ మాత్రం ఇంటికి పంపిస్తానులే. ఎందుకంటే అవమానంతో నీ మొహం ఎంతలా కుంచుకుపోయిందో నీకు కనిపించాలి కదా. అది సరే గాని ఇంతకీ పెళ్ళి ఎందుకు ఆగిపోయిందో చెప్పనే లేదు. నవీన్ నిన్ను వద్దనుకున్నాడా? మా నాన్నతో కాపురం చేసిన నిన్ను సెకండ్ హ్యాండ్ కింద లెక్కగట్టి వద్దు పో అన్నాడు కదూ. పిచ్చి మొగుడు వాగేవంటే పళ్ళు రాలగొడతాను.
ఉన్నమాట చెప్తే ఉలికిపట్టు ఎక్కువే మరి. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నిజం అదే కదా. హ? ఎంతైనా నువ్వు నా తండ్రి వదిలేసిన దానివి కదా. నేను కట్టిన తాళిని కాదనుకొని వచ్చానే, కానీ నువ్వు తాళి లేకుండా పరాయి ఆడదని 5వ తనం కోసం వెంపర్లాడుతున్నావు. సమాజంలో నాకైనా విలువ ఉంటుందేమో కానీ నీకు ఆ విలువ కూడా ఉండదే. ఆహా, అవునా? నువ్వు చూస్తూ ఉండు భార్గవి, ఈ పెళ్లి జరిగి తీరుతుంది. నీకు నీ తండ్రికి కలిపి సరైన సమాధానం చెప్తాను. వెయిట్ చెయ్యి. రామ్మా. రా. కూర్చో. కృష్ణ, నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. డాడీ, ఆయన ఇంకా రాలేదా? వచ్చేస్తాడమ్మా, కబురు చేశాను కదా. ఏదో బిజీలో ఉన్నాడు, వస్తాడు. ఆయన రారు డాడీ, నాకు తెలుసు. రేపు నేను చచ్చిపోయినా కనీసం నా శవాన్ని చూడడానికి కూడా ఆయన రారు. నా కర్మ ఇంతే. ప్లీజ్ చందు, దయచేసి అలా మాట్లాడుకో. అన్నీ సర్దుకుంటాయి కదా. నా మీద నమ్మకం ఉంచి నువ్వు రెస్ట్ తీసుకో. ఇంకేం ఆలోచించకమ్మా. చందు, ఇదిగోమ్మా, ఈ పాలు తీసుకో. నాకేమొద్దు పెద్దమ్మా. అలా అనకూడదు, తాగాలి. ఇదిగో, ఇవి తాగేసి కాసేపు నిద్రపో. నా మాట వినమ్మా, తాగు. కృష్ణ, తనని కాసేపు పడుకోనివ్వు, మనం బయటికి వెళ్దాం. ఇంకేం ఆలోచించకుండా పడుకోచందు. ఇప్పుడు చెప్పు కృష్ణ, అసలేం జరిగింది? ఏంటి అలా చూస్తావు? నిజం చెప్పు. రాజా ఎందుకు హాస్పిటల్కి రాలేదు? నిజంగా రాలేనంత బిజీగా ఉన్నాడా? చెప్పాను కదా వదినా, తనకి మీటింగ్ ఉందని. వద్దు కృష్ణ, నా దగ్గర కూడా నువ్వు అబద్ధాలు చెప్పుకో. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలని నాకు తెలుసు. రాజా గురించి నాకు తెలుసు. ఈ ప్రపంచంలో చందు కంటే రాజాకి ఏవి ఎక్కువ కాదు. అలాంటి చందు హాస్పిటల్లో ఉంది అంటే, మీటింగ్ ఉంది అని వెళ్ళాడు అంటే నమ్మడానికి నేను పిచ్చిదాన్ని కాదు. ఏదో జరిగింది, నువ్వేదో దాస్తున్నావు. చూడు కృష్ణ, నిజాలు దాచటం వల్ల జరిగే నష్టాలు చాలా ఎక్కువ. నువ్వే చూసావుగా, చందుకి స్పృహ వచ్చినప్పటి నుంచి రాజా కోసం కలవరిస్తూనే ఉంది. అసలు చందు బ్రతికుందే రాజా కోసం. అలాంటిది తను చావు బ్రతుకుల మధ్య ఉందంటే, కనీసం రాజా కూడా చూడ్డానికి రాలేదు అంటే, అంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా? నా కోసం కాదు కృష్ణ, తన భర్త ఎందుకు రాలేదో,
అర్థం కాక ఆర్తిగా ఎదురు చూస్తున్న ఆ పిచ్చి పిల్ల కోసం అయినా నిజం చెప్పు కృష్ణ. రాజా ఎందుకు రాలేదు, ఎందుకు తనని చూడడానికి ఇష్టపడడం లేదో చందుకు తెలుసోదినా? అవునా? ఎందుకు ఎందుకు రాలేదు? కారణం ఏంటి? వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? అనుమానం మొదలైంది. భార్యాభర్తల మధ్య ఏదైతే రాకూడదో అదే సమస్య వచ్చింది వదినా. నా భర్తే నా దైవం అంటూ పిచ్చిగా అభిమానించే చందుని రాజా అనుమానిస్తున్నాడు, తన శీలాన్ని శంకిస్తున్నాడు. రాజా అనుమానిస్తున్నాడా? అనకూడని మాటే అన్నాడు వదినా. నాకు చాలా కోపం వచ్చింది. కన్న తండ్రి ముందే కూతుర్ని కొలట అంటే ఏ తండ్రి మాత్రం భరిస్తాడు? నేను భరించలేకపోయాను. నా కూతుర్ని నిందిస్తామంటూ గొడవ పడ్డాను. చివరికి చెయ్యి కూడా చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇంత జరిగినా నాకు ఒక్క మాటైనా ఎందుకు చెప్పలేదు కృష్ణ? ఏం చెప్పుకోను వదినా? ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే చందుని నా కళ్ళ ముందే అనరాని మాట్లాడుతుంటే నా గుండె పగిలిపోయిందని చెప్పనా? నేను చేయి చేసుకుంటే నా భర్త మీద చేయి చేసుకోవడానికి నువ్వెవరు అని నా కూతురు నా మీదే తిరగబడిందని చెప్పనా? ఏం చెప్పను? భార్యాభర్తల మధ్య ఏ గొడవైనా రావచ్చు గాని ఈ అనుమానం అనే విషబీజం పడకూడదు వదినా. అది రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది గాని తగ్గేది కాదు. అలాంటప్పుడు మనం అందరం ఉన్నది ఎందుకు కృష్ణ? వేడుక చూడ్డానికా? ఏడుస్తున్న మనిషితో కలిసి మనం ఏడవడానికా? ఇలాంటి సమయంలోనే మన పెద్దరికాన్ని చూపించాలి. సమస్యని తల్లి వేరుతో సహా పెకిలించి అవతల పారేయాలి. రాజా రాజా చందుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చాం. ఓ అలాగా. తన పరిస్థితి అంత బాగోలేదు. డాక్టర్ చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. సరే రాజా, చందు ఈ రూమ్ లో ఉంది. ఉండనివ్వండి. చూసావు కదా వదినా, ఇది పరిస్థితి. నువ్వు ఉండు కృష్ణ, నేను మాట్లాడతాను. వద్దొదినా, తను ఎవరి మాట వినే పరిస్థితిలో లేడు. అలా అని వదిలేస్తామా? నీతో గొడవ పడినట్టు నాతో గొడవ పడడుగా. నేనే వెళ్ళి కనుక్కొస్తాను. ఏంటి రాజా ఇది? ఎందుకు ఇలా మారిపోయావు? నీ భార్య గురించి కొంచెమైనా నీకు బాధ్యత లేదా? తనకి అంత సీరియస్ గా ఉంది అంటే కనీసం చూడడానికి రాలేదు. ఇంటికి తీసుకొస్తే కనీసం మొహం కూడా చూడకుండా పైకొచ్చేసావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నానో నన్ను అడగడం కాదు, వెళ్ళి మీ అమ్మాయిని అడగండి. అనుమానించింది నువ్వు, చందు కాదు. అన్నీ తెలిసి ఎందుకు అడుగుతున్నారా ఆంటీ? అన్నీ తెలుసు కాబట్టే చెప్తున్నాను. చందు నిప్పు. తనను అనుమానించటం మహాపాపం అవుతుంది రాజా. నీకోసం చచ్చి బ్రతికింది. నువ్వు లేకపోతే బ్రతుకు కూడా చావుతో సమానం అనుకుంది. ఎందుకు ఇన్ని తప్పులు చేస్తున్నావు? తప్పులు చేస్తుంది నేను కాదు, నీ కూతురు. రాజా, అవును, ఏ ఆధారం లేకుండా అనుమానించడానికి నేనేమీ శాడిస్ట్ని కాదు.
నా కోసం చావును ఎదిరించింది అని మీరు అంటున్నారు, కానీ చందు కోసం నేను చావును కోరుకున్నాను. అంతగా ప్రేమించాను తన్ని. అలాంటి ప్రేమకి సమాధి కట్టి నా కళ్ళ ముందు మరొక మగాడితో తిరిగితే ఏం చేయాలి? సర్దుకుపోవాలా? కుమిలిపోవాలా? లేక వాళ్ళిద్దరిని వదిలేసి నేను చచ్చిపోవాలా? ఏం చేయాలో చెప్పండి. నేను తప్ప మరొక లోకం తెలియని మనిషి అర్ధరాత్రి పూట నన్ను వదిలేసి ఆ సురేష్ అనే వాడితో బయట తిరగడానికి వెళ్ళింది. అది నా కళ్ళతో నేను చూశాను. రాత్రి 2 గంటలకి వాడొచ్చి నా ఇంటి ముందు తన్ని దింపి వెళ్ళాడు. నా ముందే మీ ఆయనకి చెప్పద్దు అన్నాడు. అయినా భరించమంటారా? తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నానని చెప్పి ఆ సురేష్ గారితో కలిసి సూర్యాపేట వెళ్ళింది. వాడి భుజాల మీద వాలిపోయి అక్కడ గెస్ట్ హౌస్ లోకి వెళ్ళడం నా కళ్ళతో నేను చూశాను. అయినా ఏమీ తెలియనట్టు నోరు మూసుకోవాలా? చెప్పండి. నేను ఆఫీస్లో ఉంటే వాడు ఇంటికి వస్తాడు. నా ముందు చాలా వెటకారంగా మీ ఆవిడ బాగుందా అని అడుగుతాడు. నాకెలా ఉంటుంది? అయినా నేనేం మాట్లాడకూడదు. మాట్లాడితే మగాడికి అనుమానపు రోగము అంటారు. అసలు ఎందుకు ఇన్ని ప్రశ్నలు నన్ను అడిగారే? ఒక్కరన్నా చందుని ఎందుకు ఇలా చేశావో అని అడిగారా? అడగరు. ఎందుకంటే ఏం జరిగినా తప్పంతా మగాడిదే. లేదు రాజా, ఎప్పుడు ఏదో పొరపాటు జరిగింది. అవును, పొరపాటు జరిగింది. నేను చందుని అంతగా ప్రేమించడం నిజంగా పొరపాటు. తన కోసమే బ్రతకాలి, తన కోసమే చావాలి అనుకోవడం నేను చేసిన పొరపాటు. తల్లి కాలేదని తెలిసినా కూడా నేను బిడ్డగా మారాలనుకోవడం నేను చేసిన మరో పొరపాటు. రాజా, ఇంత మోసం చేసినా కూడా ఇంకా నేను బ్రతికే ఉన్నానే, అది నేను చేసిన అన్నిటికంటే పెద్ద పొరపాటు. రాజా, రాజా, నేను చెప్పేది విను. అసలు ప్లీజ్ ఇంకేం మాట్లాడద్దు. నన్ను ఇలా వదిలేయండి. ఇంకా కదిలిస్తే నేను ఏం చేస్తానో ఏమవుతానో నాకే తెలీదు. రామయ్య, అమ్మా, ఈ లగేజ్లేంటి? నవీన్ బాబు అమ్మా. నవీన్ బా? అవునమ్మా, ఆ బాబు అమెరికా వెళ్ళిపోతున్నాడు కదా, అందుకే ఇవన్నీ సర్దుకుంటున్నాడు. ఇంకో 2 ఉన్నాయని లోపలికి వెళ్ళాడమ్మా. అమెరికా వెళ్ళిపోవడం ఏంటి? నవీన్, ఏంటిది? ఎక్కడికి ప్రయాణం? నేను అమెరికా వెళ్ళాలని నిర్ణయించుకున్నాను జే. అదే ఎందుకు? అయినా సడన్ గా ఈ నిర్ణయం ఏంటి? నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా ఇక్కడే ఉండి నేను అందరి ముందు ఫూల్ కాదలుచుకోలేదు. ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇంకా అందరు నన్ను ఒక పిచ్చోని చూసినట్టు చూడకుండా ఉంటే అంతే చాలు. వెళ్ళిపోతా జే, అందరికి దూరంగా వెళ్ళిపోతాను. ఏంటి నవీన్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు పూల్వి కావడం ఏంటి? నిన్ను పిచ్చోన్ని చూసినట్టు చూడడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు? నవ్వుకుంటున్నారు జే. నన్ను చూసి చిన్న పెద్ద అందరూ నవ్వుకుంటున్నారు జే. అందరి దృష్టిలో నేను ఒక కామెడీ చేసే బొబ్బులా కనిపిస్తున్నాను. ఎందుకు? ఎందుకు అంటే ఏం చెప్పను. దానికి కారణం నువ్వే. నేనా? అవును, నువ్వే. నువ్వు పెళ్లి క్యాన్సిల్ చేయటం వల్ల నేను అందరి దృష్టిలో లోకు అయిపోయాను. ప్రతి వాళ్ళు చర్చించుకుంటాకి నేను కామెడీ పీస్ అయిపోయాను. ఏంటి నవీన్ అలా మాట్లాడతావు? ఏ పరిస్థితిలో పెళ్ళాగిందో నీకు తెలీదా? ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? నేను అర్థం చేసుకుంటాను చేయి, కానీ లోకం అర్థం చేసుకుంటుందా? అర్థం చేసుకోవాల్సిన అవసరం లోకానికేంటి? ఒకసారి అయితే ఏదో అనుకోవచ్చు, కానీ ఇది 2వ సారి. అంతకుముందు పెళ్లి దాకా వచ్చి నేను తప్పుకొని నిన్ను ఆ కృష్ణకు అప్పగించాను. ఆ రోజు నీ మాటను గౌరవించాను, నిన్నే ఆరాధించాను. ఈ రోజు అదే జరిగింది. నీ మాట ప్రకారమే పెళ్లి ఆగిపోయింది. ప్రతిసారి ఫ్రెండ్స్ అందరికీ గొప్పగా చెప్పుకోవటం, అందరూ నన్ను కంగ్రాచులేట్ చేయటం, పెళ్లి ఆగగానే నా మొహాన్ని వచ్చి నవ్వుకొని వెళ్ళిపోవటం, ఇదంతా ఏంటి జే?
వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? ఒక మనిషి ఒకసారి మోసపోతాడు, పదే పదే మోసపోతే వాణ్ణి పిచ్చోడనే అంటారు. ఇప్పుడు నేను అదే జై. నవీన్, నేను నిన్ను మోసం చేయలేదు. మోసం చేయాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. జరిగిందంతా నీకు తెలుసు. చందు నాకు బిడ్డ లాంటిది నవీన్. తన పరిస్థితి బాగోలేదు అంటే నేనెలా పెళ్లి చేసుకుంటాను? ఆ పరిస్థితుల్లో తనని ఎలా వదిలేస్తాననుకున్నావు? ఒక్కసారి ఆలోచించు నవీన్. నేనెప్పుడు నీ పరిస్థితిని అర్థం చేసుకుని ఆలోచిస్తాను, కానీ నువ్వే నా గురించి ఆలోచించట్లేదు. అమెరికా నుంచి వచ్చిన మన ఫ్రెండ్స్ అందరి ముందు నేను ఫూల్ అయిపోయాను తెలుసా? ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతూ నా గురించి ఎంత వెటకారంగా మాట్లాడారో నువ్వు ఊహించగలవా? ఐఎమ్ సారీ నవీన్. నీ నుంచి నేను ఆశించేది సారీ కాదు జే. నీకు తోడుగా నీడగా నిలబడాలనుకున్నాను. నీ కష్టాల్లో పాలు పంచుకోవాలనుకున్నాను. నీ సంతోషాల్లో నేను ఉండాలనుకున్నాను జే. కానీ కానీ ఏంటి కానీ? అయినా ఈ పెళ్లి క్యాన్సిల్ అయిందని ఎవరు చెప్పారు? జస్ట్ వాయిదా పడింది అంతే. మరో నెల లోపలే ముహూర్తం పెట్టించమని చెప్పాను. తప్పకుండా మన పెళ్లి జరుగుతుంది. అప్పుడు ఏ అవాంతరం వస్తుందో ఎవరికి తెలుసు? ఏం జరిగినా ఈసారి మాత్రం మన పెళ్లి ఆగదు నవీన్. జరిగి తీరుతుంది. నా మాట నమ్ము. నీకు జరిగిన అవమానానికి నిజంగా సారీ చెప్తున్నాను నవీన్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్.